హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ అని నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సంతలు కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. కూడా నిన్న అవుతుంది. మీరు కూడా డీడీ వేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వచ్చి ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇక్కడ మీ మంత్ డేట్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ ఇక్కడ మంత్లీ క్లిక్ చేసి ఎడిట్ జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మంత్ ఏందో ఇక్కడ యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి డేట్ సింబల్ క్లిక్ చేసి రీటెస్ట్ క్లిక్ చేసి దీన్ని రిమూవ్ చేసి ఎగ్జాంపుల్ నేను 25 పెడుతున్నాను. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ ఏం చేయకుండా ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరు ఫోటో యాడ్ చేయాలన్నా అలా ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. అందుకోసం ఫోటో మ్యాప్ యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. యాప్ ఇలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయండి. టూ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఒక ట్రాన్స్ఫార్మ్ సింబల్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోటో యాడ్ చేయాలన్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 1 రీప్లో బ్యాక్గ్రౌండ్ మ్యాప్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్టీ కార్డ్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఏదైనా రిమూవ్ చేసుకోండి. ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్టీ కార్డ్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిఎన్జీ ఫోటోలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఫోటోలను క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోలను ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఎలా కనిపించాలి అలా. సో మళ్ళీ ఫోటోలో 2 క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మనం ఇంకో ఫోటోలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా జూమ్ చేసుకోండి. ఫోటోలని జూమ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్లో ఒక నేమ్ యాడ్ చేస్తున్నాను. వీళ్ళు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో ఇలా యాడ్ చేసిన తర్వాత ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటోలను క్లిక్ చేసి ప్లస్ సాంగ్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటోలను డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మోడ్ వరకు వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి ఉండాలి. మీరు ఏ ఫోటో యాడ్ చేయాలన్నా ఆ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మోడ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేయండి. ఇక్కడ బీట్ మోడ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫేస్ కనిపించడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో కనిపించడం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో యాడ్ చేసుకున్న ఫోటోలు లాంగ్ ప్రెస్ చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసి తర్వాత ట్యాంక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ ఫోటో లెట్స్ ఏం చేస్తారంటే ఫోటో లెట్స్ లాంగ్ ప్రెస్ చేసి ఫోటోలు ఇలా కిందకి ర్యాక్ చేయండి. కిందకి ర్యాక్ చేసి ఇలా వస్తుంది చూడండి. సేమ్ అన్ని ఫోటో లెట్స్ ఇలానే చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఫోటోలు కిందకి ర్యాక్ చేయండి. ఫోటోలు క్లిక్ చేసి ఇక్కడ ఫేస్ కనిపించేలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటో లెట్స్ ఇలానే వేసుకోండి. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.